హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఆర్ఆర్ టీవీ. నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి భారీ ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ తీసుకొని వచ్చిందండి. మీరు కనుక ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చివరిలో డిస్క్రిప్షన్లో ఈ వీడియోకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ పీడిఎఫ్ని ఇంకా మరియు అప్లికేషన్ లింక్ని నేను అటాచ్ చేస్తానండి. సో ఇంకెందుకండి ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద ప్రొసీజర్. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనకి మొత్తం టోటల్గా 214 పోస్టులు రిలీజ్ అయినాయండి. సో ఈ 214 పోస్టులు ఎలా అప్లై చేయాలి, వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ డేట్స్, వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్ డేట్స్, వాటన్నిటి గురించి నేను మీతో డిస్కస్ చేయడానికి మీ ముందుకు వచ్చాను. చూడండి, సబ్మిషన్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ 16/9/2020 అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోయిందండి. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 30/9/2020. సో ఈ మంత్ ఎండింగ్ వరకు ఉందండి మనకి లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషను. రిలవెంట్ డేట్ ఫర్ ఏజ్ అండ్ క్వాలిఫికేషను 1/9/2020 అండ్ టెంటేటివ్ డేట్ ఆఫ్ ద ఆన్లైన్ ఎగ్జామినేషన్ విల్ బీ అడ్వైజ్డ్ బై సెపరేట్లీ. ఇంకా టెంటేటివ్గా ఆన్లైన్ ఎగ్జామ్ ఎప్పుడు ఏంటి అని అనుకునేది ఇప్పటికి ఇంకా తెలియలేదు. సో దే విల్ గివ్ సూన్ ద డేట్. నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ ద పోస్ట్స్ అండ్ వేకెన్సీస్, రిజర్వేషన్స్. చూడండి, ఇక్కడ మనకి కంప్లీట్గా డీటెయిల్స్ ఆఫ్ ద పోస్ట్, వేకెన్సీస్ ఇంకా రిజర్వేషన్ గురించి మనకి క్లియర్గా మెన్షన్ చేశాడు. చూడండి, నేమ్ ఆఫ్ ద పోస్ట్, స్ట్రీమ్, స్కేల్, కేటగిరీ వైజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేకెన్సీస్ టు బి డిక్లేర్డ్, అవుట్ ఆఫ్ విచ్ ఏజ్ యాజ్ సూన్ యాజ్ 1/9/2020కి ఎంత ఏజ్ ఉండాలో క్లియర్గా ఇచ్చాడు. చూడండి, ఫస్ట్ వచ్చేసి ఎకనామిస్ట్ స్ట్రీమ్ వచ్చేసి SPL, స్కేల్ 4th స్కేల్. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి మనకి 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 20 నుంచి 38 ఇయర్స్ ఏజ్ ఇచ్చాడండి. నెక్స్ట్ వచ్చేసరికి ఎకనామిస్ట్ SPL స్కేల్ MMGS 2 స్కేల్కి వచ్చేసరికి టోటల్గా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 2 ఉన్నాయండి. ఏజ్ వచ్చేసరికి 20 నుంచి 35 ఇయర్స్ వరకు ఇచ్చారు. నెక్స్ట్ స్టాటిస్టిషియన్, నెక్స్ట్ MMGS స్కేల్ 2లో మనకి కంప్లీట్గా 2 పోస్టులు ఉన్నాయండి. ఏజ్ వచ్చేసరికి 20 నుంచి 35 ఇయర్స్ వరకు. నెక్స్ట్ రిస్క్ మేనేజర్ SMGS 4th స్కేల్లో ఉన్నాడండి. వారికి 3 పోస్టులు ఉన్నాయండి. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 20 నుంచి 38 ఇయర్స్ వరకు ఇచ్చాడు. నెక్స్ట్ రిస్క్ మేనేజర్ MMGS 3 అండి. టోటల్గా మనకి 6 పోస్టులు ఉన్నాయండి. 6 పోస్టులు. దానికి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 20 నుంచి 35 ఇచ్చారండి. నెక్స్ట్ క్రెడిట్ అనలిస్ట్ SMGS 4th స్కేల్లో ఉన్నారండి. కంప్లీట్గా మనకి 60 పోస్టులు ఉన్నాయి. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 20 నుంచి 38 ఇయర్స్ వరకు. నెక్స్ట్ క్రెడిట్ ఆఫీసర్స్ JMGS స్కేల్ 1, నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసరికి 79 అండి. తర్వాత ఏజ్ లిమిట్ వచ్చేసరికి 20 నుంచి 30 మ్యాక్సిమము. ఐటీ ఫైన్ టెక్ SMGS 4th స్కేల్లో ఉన్నారండి. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 7. ఏజ్ వచ్చేసరికి 20 నుంచి 38 వరకు ఇచ్చారండి. ఐటీ ఫైన్ టెక్ MMGS 3 నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసరికి 10 ఉన్నాయండి. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 20 నుంచి 35 వరకు ఉంది. ఐటీ ఫైటెక్ MMGS 2 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి 13 ఉన్నాయండి. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 20 నుంచి 32 ఇయర్స్. ఐటీ డేటా సైంటిస్ట్ SMGS 4th మనకి మొత్తం నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసరికి 3 ఉన్నాయండి. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 20 నుంచి 38. ఐటీ డేటా అనలిస్ట్ వచ్చేసరికి MMGS 3 నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసరికి 3 అండి. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 20 నుంచి 35. ఐటీ ఇన్ఫో సెక్యూరిటీ SMGS 4th గ్రేడ్లో ఉన్నారండి. వారికి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 2. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 20, 38 మ్యాక్సిమమ్. ఐటీ ఇన్ఫో సెక్యూరిటీకి వచ్చేసరికి మనకి నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసరికి 2 ఉన్నాయండి. ఏజ్ వచ్చేసరికి 20 నుంచి 35. ఐటీ ఇన్ఫో సెక్యూరిటీ MMGS 2 గ్రేడ్లో ఉన్న వారికి నెంబర్ ఆఫ్ పోస్టులు 4 ఉన్నాయండి. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 20 నుంచి 32 వరకు. టెక్ అప్రైజల్ MMGS 2 గ్రేడ్లో వారికి 10 పోస్టులు ఉన్నాయండి.
నెంబర్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి 20, మినిమమ్ 35 మ్యాక్సిమంగా ఉన్నాయి. టోటల్గా మనకి మొత్తము 214 జాబ్స్ ఉన్నాయండి. సో ఈ 214 జాబ్స్ని ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ JMGS స్కేల్ 1కి స్కేల్ ఆఫ్ పే వచ్చేసరికి 23,700 నుంచి 42,020 రూపీస్ వరకు ఉంది. మిడిల్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ 2 వచ్చేసరికి 31,705 రూపీస్ నుంచి 45,950 రూపీస్ వరకు ఉంది. మిడిల్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ 3 వచ్చేసరికి 42,020 రూపీస్ నుంచి 51,490 రూపీస్గా ఉందండి పే స్కేలు. నెక్స్ట్ సీనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ 4కి 50,030 రూపీస్ నుంచి 59,170 రూపీస్గా పే స్కేల్ ఉందండి. సో దిస్ ఇస్ ద పే స్కేల్. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా 19/20/20కి క్యాండిడేట్స్ మస్ట్ బీ అండర్ ద సిటిజన్ ఆఫ్ ఇండియన్ ఆర్ నేపాల్ ఆర్ భూటాన్. ఇలాగా నేషనాలిటీ సిటిజన్షిప్ ఉండాలండి. నెక్స్ట్ ఏజ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, ఎక్స్పీరియన్సు. ఎకనామిస్ట్కి అయితే మనకి టోటల్ వేకెన్సీస్ వీటిని మనకి బేస్డ్ ఇన్ ముంబైలో ఇస్తారండి. ఎకనామిస్టులు కానీ, స్టాటిస్టిక్స్ కానీ, రిస్క్ మేనేజర్, క్రెడిట్ ఎనాలిస్టులు, ఈ రిస్క్ మేనేజర్ వరకు ఉన్నటువంటి ఈ పోస్టులన్నిటినీ మనకి టోటల్గా ఈ పోస్టులన్నిటికీ మొత్తము బేస్డ్ ఇన్ ముంబైలో మనకి జాబ్ పోస్టింగ్ అయితే ఇస్తారండి. నెక్స్ట్ క్రెడిట్ ఆఫీసర్స్, నెక్స్ట్ ఐటీ ఫైన్టెక్ థర్డ్ స్కేల్, ఐటీ ఫైన్టెక్ థర్డ్ స్కేల్, ఐటీ డేటా సైంటిస్ట్, ఐటీ డేటా అనలిస్ట్, ఐటీ ఇన్ఫో సెక్యూరిటీ. నెక్స్ట్ వచ్చేసరికి ఐటీ ఇన్ఫో సెక్యూరిటీ, టెక్ అప్రైజల్. నెక్స్ట్ ఈ మొత్తము వీటన్నిటికీ బేస్డ్ ఇన్ నవ్వీ ముంబై ఆర్ ముంబై కానీ న్యూ ముంబైలో కానీ మనకి పోస్టింగ్ ఇచ్చేవండి. ఇక్కడ చూడండి టెక్ అప్రైజల్ ఈ 10 పోస్టులు ఉన్నాయి కదా, ఈ 10 పోస్టులు మాత్రం ఎనీవేర్ ఇన్ ఇండియా. సో దే ఆర్ రెడీ ఫర్ అప్లయింగ్ ఫర్ టెక్ అప్రైజల్ వారు ఈ 10 మెంబర్స్ ఎనీవేర్ ఇన్ ఇండియాలో వర్క్ చేయడానికి రెడీగా ఉండాలండి. ఇక్కడ చూడండి క్యాండిడేట్స్ బిలాంగ్ టు రిజర్వ్డ్ కేటగిరీ SC ST OBC PWD అప్లై ఫర్ రిజర్వ్డ్ వేకెన్సీస్ కనుక వీరు కనుక అప్లై చేసుకున్నట్లయితే వారికి 5% రిలాక్సేషన్ ఉంటుందండి. మినిమం 60% ఉందండి యాక్చువల్గా. సో వీరి వరకు మాత్రం 5% రిలాక్సేషన్ ఇచ్చారు. నెక్స్ట్ రిలాక్సేషన్ ఆఫ్ అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి చూడండి కేటగిరీ షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబల్స్కి 5 years, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ నాన్ క్రీమీ లేయర్ వచ్చేసరికి 3 years, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఉన్న వారికి 10 years, నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 5 years, పర్సన్ ఎఫెక్టెడ్ బై 1985 రైట్స్ 5 years. ఇలాగా రిలాక్సేషన్ ఇచ్చారండి ఏజ్ రిలాక్సేషన్. నెక్స్ట్ రిజర్వేషన్ ఫర్ పర్సన్ విత్. సో చూడండి ఇక్కడ మనకి ఈ పర్సన్స్ అన్నిటికీ ఎంతెంత రిజర్వేషన్ ఇచ్చారనేది క్లియర్గా మనకి నోటిఫికేషన్ పీడిఎఫ్లో ఇచ్చారండి. సో ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ కనుక మీరు ఫాలో అయితే ఎవరెవరికి ఏమేమి డిజబిలిటీస్ ఉన్నాయి, ఎంతెంత రిజర్వేషన్ ఉన్నది అనేది క్లియర్గా ఇక్కడ మనకి పాయింట్ టు పాయింట్ మెన్షన్ చేశారండి. నెక్స్ట్ మనకు వచ్చేసరికి సెలక్షన్ ప్రొసీజర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామినేషన్ కోసం ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 మార్క్స్ ఉంటాయి, ప్రొఫెషనల్ నాలెడ్జ్ 75 మార్క్స్ ఉంటాయి, జనరల్ అవేర్నెస్ విత్ స్పెషల్ రిఫరెన్స్ ఆఫ్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ 50 మార్క్స్ ఉంటాయి. సో టోటల్గా మనకి 150 minutes డ్యూరేషన్ ఇస్తారు 175 మార్క్స్ కోసము. సో డోంట్ వేస్ట్ ద టైమ్. నెక్స్ట్ వచ్చేసరికి పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్స్ కనుక మీరు పిక్ చేసినట్టయితే 0.25 మార్క్స్ అంటే మీకు 1/2 మార్కు పోతుందండి. సో బీ కేర్ఫుల్. మీరు కనుక ఎగ్జామ్ని అటెంప్ట్ చేసేటప్పుడు ఆన్సర్ తెలిస్తేనే అటెంప్ట్ చేయండి, అదర్వైజ్ అటెంప్ట్ చేయొద్దు. ఎందుకంటే పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్స్ తోటి మనకి ఒక్కొక్క రాంగ్ బిట్కి 1/2 మార్క్ పోతుంది. సో బీ కేర్ఫుల్ ఫర్ ఇట్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇంటర్వ్యూ ఉంటుంది. ఆఫ్టర్ దట్ ఆన్లైన్ టెస్ట్ వీ హ్యావ్ ఎన్ ఇంటర్వ్యూ. సో ఇంటర్వ్యూలోకి వచ్చేసరికి మనకి ద టోటల్ మార్క్స్ అలాటెడ్ ఫర్ ఇంటర్వ్యూ ఆర్ 100 మార్క్స్. చూడండి ఇక్కడ ఇంటర్వ్యూకి టోటల్గా మనకి 100 మార్క్స్ ఉంటాయండి. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ ద జనరల్ ESW కేటగిరీ క్యాండిడేట్స్ ఈజ్ 40%.
మినిమంగా అయితే 40% క్వాలిఫై మార్క్స్ అండి. బట్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 35 మార్క్స్ వరకు రిలాక్సేషన్ ఇచ్చారండి. ద రేషియో ఆఫ్ ఇంటర్వ్యూ ఈజ్ 3:1. సో ఒక పోస్ట్కి ముగ్గురిని పిలుస్తారంటండి. సో బీ రెడీ ఫర్ దాట్. నెక్స్ట్ వచ్చేసరికి ఆన్లైన్ ఎగ్జామ్. ఇఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్వ్యూ ఈజ్ కండక్టెడ్, ఆన్లైన్ ఎగ్జామ్ కనుక క్యాన్సిల్ అయిపోయిందంటే మనకి ఇంటర్వ్యూ ఉంటుందండి. ఇంటర్వ్యూ ఇందాకే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా. ఇంటర్వ్యూ విల్ బి 100 మార్క్స్. మినిమం క్వాలిఫై మార్క్స్ మాత్రం 40%. జనరల్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ వారికి అయితే మాత్రము 35% మార్క్స్ వస్తే చాలండి. ఇంకా దీంట్లో గ్రూప్ డిస్కషన్ ఇంటర్వ్యూ కూడా ఉంటుందండి. బోత్ గ్రూప్ డిస్కషన్ అండ్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. సో ఇవన్నీ మనకి ఈ 100 మార్క్స్ని కొన్ని రౌండ్స్గా సెట్ చేసి మనకి ఇంటర్వ్యూ చేస్తారండి. సో ఇంటర్వ్యూ కూడా చాలా టఫ్గానే ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసరికి మనకి అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, డెహ్రాడూన్, ఢిల్లీ, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కోల్కతా, లక్నో, ముంబై, పంజాబ్, పాట్నా, రాయ్పూర్, రాంచీ, షిమ్లా అండ్ తిరువనంతపురంలో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి లిస్ట్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ టు బి ప్రొడ్యూస్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ద ఇంటర్వ్యూ, ప్రింట్అవుట్ కాపీ ఆఫ్ వ్యాలిడ్ ఇంటర్వ్యూ కాల్ లెటర్, నెక్స్ట్ వచ్చేసి ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ వచ్చేసరికి వ్యాలిడ్ సిస్టమ్ జనరేటెడ్ ప్రింట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ indicated for identity verification, next marks sheets, certificates, education qualification proofs, documents, next వచ్చేసరికి క్యాస్ట్ సర్టిఫికేట్, నెక్స్ట్ వచ్చేసరికి ఇన్కమ్ అటెస్టెడ్ సర్టిఫికేట్, ఇంకా ఉంటే డిజబిలిటీ సర్టిఫికేట్, ఇంకా ఉంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్స్, ఇంకా క్యాండిడేట్ సర్వింగ్ ఎనీ ఏదైనా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, నెక్స్ట్ వచ్చేసరికి ఏదైనా రిలాక్సేషన్ ఉంటే ఆ రిలాక్సేషన్ సర్టిఫికేట్, నెక్స్ట్ వచ్చేసరికి పర్సనల్ ఫాలోయింగ్ ఇన్ కేటగిరీ. ఇవన్నీ మనము ఒరిజినల్స్ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసరికి హౌ టు అప్లై అప్లికేషన్ రిజిస్ట్రేషన్, పేమెంట్ ఆఫ్ ఫీ, ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్, స్కాన్ అండ్ అప్లోడ్స్. సో దీస్ ఆర్ ద 3 స్టెప్స్ అండి. మనము 16/9/2020 నుంచి స్టార్ట్ అయిపోయి 30/9/2020కి క్లోజ్ అవుతుంది. సో అప్లికేషను సో మనకి కేటగిరీల వైజ్గా ఎంతెంత ఫీ ఆన్లైన్ ఫీ పేమెంట్ ఇచ్చాడంటే ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీకి 75 రూపీస్, నెక్స్ట్ జనరల్ అండ్ అదర్స్ అందరికీ 850 రూపీస్ ఇచ్చాడండి. సో అప్లికేషన్ ఫీజు. సో విత్ దిస్ అప్లికేషన్ ఫీజు యూ కెన్ అప్లై ఫర్ ద ఆన్లైన్. ఇక్కడ మనకి కొన్ని గైడ్లైన్స్ ఇచ్చాడండి. ఫోటోగ్రాఫ్స్ని ఎలా అప్లోడ్ చేయాలి, సైన్ ఎలా అప్లోడ్ చేయాలి, ఎవ్రీథింగ్ మనకి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశాడండి. సో ఈ లింక్స్ అన్నిటినీ నేను నా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు నా డిస్క్రిప్షన్లో కనుక వెళ్ళి చూసినట్లయితే ఈ లింక్స్ అన్నీ మీకు కనిపిస్తాయి. సో మీరు ఈ లింక్స్ని ఫాలో అయిపోండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇంటర్వ్యూ ఆన్లైన్ ఎగ్జామ్ కనుక పాస్ అయినట్లయితే కాల్ లెటర్స్ వస్తాయండి ఫర్ ఇంటర్వ్యూ. ఇక్కడ ఒకటి వచ్చేసరికి మీరు ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ అయినట్లయితే సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుందండి. సో చూడండి, ఆఫీసర్స్ ఇన్ JMCGS గ్రేడ్ 1కి వచ్చేసరికి 1 lakh రూపీ, ఆఫీసర్స్ ఇన్ MMGS గ్రేడ్ 2కి వచ్చేసరికి 2 lakh రూపీస్, ఆఫీసర్స్ ఇన్ MMGS గ్రేడ్ 3 అండ్ అబోవ్ వారు వచ్చేసరికి 3 lakhs రూపీస్ మనము సెక్యూరిటీ డిపాజిట్ ఇవ్వాలండి. సెక్యూరిటీ డిపాజిట్ ఇట్ షుడ్ బి రిఫండబుల్ ఆఫ్టర్ 3 years ఆఫ్ సాటిస్ఫాక్టరీ సర్వీస్. 3 సంవత్సరాల తర్వాత మీ సర్వీస్ కనుక సాటిస్ఫాక్టరీ కనుక అనిపిస్తే ఆ అమౌంట్ని మీకు రిఫండ్ చేసేస్తారండి. నెక్స్ట్ సో దిస్ ఈస్ ద కంప్లీట్ అండ్ క్లియర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనకి కంప్లీట్గా 214 జాబ్స్ ఉన్నాయండి. సో డోంట్ వేస్ట్ ద టైం. ఈ రోజు నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. సో డోంట్ మిస్ ఇట్. ఇట్ ఈస్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ. శాలరీస్ కూడా బాగానే ఉన్నాయండి.